అందరికీ హాయ్. ఈరోజు మనం 'రంగం' సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ సినిమాలో విలన్‌గా అజ్మల్ చేశాడు. అతనికి వాయిస్ ఇచ్చింది నేనే. ఆ సినిమాలో కొన్ని డైలాగులు మీకోసం. ఆహ్, తను మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు లంచమే లేకుండా చేయాలనుకున్నాడు శేఖర్. అలాంటి శేఖర్ బాడీని తీసుకురావడానికి లంచం ఇవ్వాల్సొచ్చింది. అదేమంటే డెడ్ బాడీ ఇవ్వను అంటున్నారు. నీ స్వార్థం నువ్వు చూసుకో, నీ కుటుంబం నువ్వు చూసుకో అంటున్నారు. మేము నిర్ణయించుకున్నాం. మా కుటుంబం గురించే మేము చూసుకుంటాం. కానీ మా కుటుంబం పెద్దది. చాలా పెద్దది. ఇంకా ఎన్ని బాంబులను పెడతారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? భరించాం. సహించాం. జ్వలిద్దాం! ఆ విధంగా క్లైమాక్స్‌కి వచ్చినప్పుడు ఏంటి? నిజం తెలిసిపోయిందా? నన్ను కొడతావా? రా కొట్టు. కానీ మన యువతరం కలల్ని ఏం చేస్తావురా? వాటిని అలాగే భూస్థాపితం చేస్తావా? నన్ను కొడితే నీకేమొస్తుందిరా? ఉండుండుండుండు. నీ సంగతేంటి? నన్ను చంపుతావా? చంపు. నన్ను చంపి ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతావా? నీ వల్ల అవుతుందా? నేను చెప్పనా? ఎలా తప్పించుకోవాలో నేను చెప్పనా? ఈ గన్ను నా తలకి పెట్టు. నిన్నొదిలితేనే నన్నొదులుతానని చెప్పు. ఊరి బయటికి తీసుకువెళ్ళు. నన్నొదిలిపెట్టు. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో. నీ ప్రాణాలు కాపాడుకో. ఇది ఐడియా. కానీ ఇదంతా జరగాలంటే వీడు ప్రాణాలతో ఉండకూడదు. ముందు వీడిని చంపేయి. వీడిని లేపేయి. ఆ తర్వాతే మనం హ్యాపీగా ఉండగలం. త్వరగా కానీ. ఆ విధంగా ఉంటుంది తన క్యారెక్టరేషన్. ఓకే. బాయ్ కిక్కీస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.